పాట్నాలో జరుగుతున్న 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్న తెలంగాణ శాసన బృందం శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ మరియు లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు అధికారులు. రాజ్యాంగ ఆవిర్భావం జరిగి 75 వసంతాలు అయిన సందర్భంగా రాజ్యాంగ విలువల బలోపేతానికి పార్లమెంట్, శాసనసభల తోడ్పాటు అంశాలపై ఈరోజు ప్రసంగించిన శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు అయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంట్ రూపొందించిన చట్టాలు దేశంలో ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడుతున్నాయి. తద్వారా దేశ ప్రజల హక్కులు రక్షించబడుతున్నాయి. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం, వస్తు సేవల పన్నులతో పాటుగా విద్య, వైద్యం, సామాజిక న్యాయం వంటి అంశాలలో పార్లమెంట్ రూపొందించిన చట్టాలు ఈ దేశ పౌరులకు ఉపయోగపడుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకుంటూ తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే చట్టాల రూపకల్పనకు కృషి చేస్తున్న తెలంగాణ శాసనసభ్యులను అభినందిస్తున్నాను. మనమందరం రాజ్యాంగ విలువలను పాటిస్తూ అదే విధమైన స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నానని అన్నారు. It is indeed a matter of great pride and of Constitution of India, a landmark occasion that marks the adoption of the Constitution and the foundation of democracy, justice, equality, and as we observe this significant